ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్. కాకినాడ నగరపాలక సంస్థ నూతన భవనాన్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. నలభై 43వ డివిజన్లో తోట నరసింహం పార్కును సందర్శించిన కమిషనర్ జె. వెంకట్రావు. నిర్వహణ లోపాలపై అసంతృప్తి, విధుల నుండి వాచ్మెన్ తొలగింపు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమిష్టిగా కృషి చేయాలి. మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ. గోదావరి, ఏలూరు జలాల అనుసంధానంతో పిఠాపురం నియోజకవర్గం సస్యశ్యామలమవుతోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, విశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న కాకినాడ నగరపాలక సంస్థ నూతన భవనాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే పనులు కుంటుపడ్డాయని వనమాడి విమర్శించారు. కార్పొరేషన్ నూతన భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధికారులతో కలిసి పరిశీలించారు. మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ జె. వెంకట్రావు ఇతర అధికారులతో కలిసి సినిమా రోడ్లో నిర్మిస్తున్న నూతన భవన ప్రాంగణాన్ని పరిశీలించారు. పనుల ప్రగతిని కమిషనర్ వెంకట్రావు ఎమ్మెల్యే వనమాడికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 38 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు, 20 కోట్ల నగరపాలక సంస్థ నిధులతో ప్రతిపాదించిన కార్పొరేషన్ భవనం 4 ఏళ్లు గడిచినా పూర్తి కాకపోవడం విచారకరమన్నారు. పన్నుల రూపంలో ఏటా 77 కోట్లు వసూలవుతున్నప్పటికీ కార్పొరేషన్కు సొంత భవనాన్ని రూపొందించుకోలేకపోయామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే పనులు కుంటుపడ్డాయని వనమాడి విమర్శించారు. అవసరమైతే నగరపాలక సంస్థ నిధుల ద్వారా పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె. వెంకట్రావు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టును మార్చి 2025 వరకు పొడిగించారని, ఆ సమయంలోపు చాలా వరకు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే వనమాడి సూచనలను కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కలెక్టర్ షాన్ మోహన్ సగిలి దృష్టికి తీసుకువెళ్లి పనులు వేగవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి. సత్యకుమారి, కార్యదర్శి ఎం. యేసుబాబు, స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తెలుగుదేశం నాయకులు తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది 4 ఫ్లోర్ల బిల్డింగ్. 3 ఫ్లోర్లకి ఇప్పుడు స్లాబ్ వేసి ఇలా ఉంచారు. మీరు చూసారు బిల్డింగ్. ఇంకో ఫ్లోర్ వేయాలి. ఇంకా దీనికి ఖరీదు స్మార్ట్ సిటీ నుంచి 38 కోట్లు పెట్టడం జరిగింది. మన కార్పొరేషన్ నుంచి 20 కోట్లు పెట్టడం జరిగింది. అంటే 58 కోట్లు. ఓకే, కావాలి, మంచి బిల్డింగ్ కావాలి. 58 కోట్లు అయినా పర్లేదు, ఇంకో 10 కోట్లు అయినా పర్లేదు, తప్పులేదు. ఇది స్థిరస్థాయిగా ఉండే బిల్డింగు, బాగా కట్టాలి. అన్ని ఆఫీసులు ఒకే చోట ఉండేలాగా, కౌన్సిల్ బిల్డింగ్ కూడా ఒకే చోట ఉండేలాగా. ప్లాన్ మటుకు చాలా బాగుంది. లేటెస్ట్గా కడుతున్నారు, అంత బాగుంది. ఆ రోజు మేము అనుకున్న బిల్డింగే, కొత్తగా ఏం కాదు. మేము ఓడిపోయాం, మేము చేయలేకపోయాం, అంతే తేడా. అంటే మేము అనుకున్న టైము ఒక 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలనుకున్నాం. పెద్ద బిల్డింగ్ కాబట్టి 2 ఇయర్స్లో కంప్లీట్ టైం బాండ్ పెట్టుకున్నాం. కానీ మేము అధికారులు లేవు, వాళ్ళు వచ్చారు చేస్తారు అనుకోండి. దీన్ని కూడా 2 సార్లు శంకుస్థాపన చేశారు. సరే, 2 సార్లు శంకుస్థాపన చేసిన ఎన్ని చేసినప్పుడు కూడా ఈరోజు మనకి 4 ఫ్లోర్లు కూడా కట్టలేకపోయారు. ఇంకా ఫ్లోర్ ఉండిపోయింది, పూర్తి చేయలేకపోయారు. 4 సంవత్సరాలు అయిందండి. కాకినాడ ప్రజలారా, మన ఇల్లు
డబ్బులు ఉండి కూడా 4 సంవత్సరాలుగా కట్టలేకపోయారు. బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. వాళ్ళు అవసరమైన చోట్ల కట్టేసుకున్నారు. ఈ డబ్బులన్నీ అవసరమైన చోట వాడేశారు. వచ్చిన డబ్బంతా ఏంటి? ఎవరు? నాకు తర్వాత వచ్చిన ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తను దీనికోసం ఆలోచించలేదు, కాకినాడ ప్రజల కోసం ఆలోచించలేదు, తన కోసం తను ఆలోచించుకుని నిధులన్నీ ఎక్కడ పడితే అక్కడ పనికిరాని చోట పెట్టి నిధులు వాడేశాడు తప్ప మనకు కావాల్సిన బిల్డింగ్ కట్టలేకపోయాడు. సందర్భంగా తెలియజేస్తాను. కాకినాడ 43వ డివిజన్లో తోట నరసింహం పార్కు నిర్వహణ లోపాలపై నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్కు ప్రాంగణాన్ని కమర్షియల్ గా మార్చేశారంటూ మండిపడ్డారు. అక్కడున్న అనధికార వ్యాపారాలను సీజ్ చేసి వాచ్మెన్ ను విధుల నుంచి తొలగించారు. పార్కులో అనేక అవకతవకలు జరిగాయంటూ స్థానిక జనసేన టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీపీ సత్యకుమారి ఇతర అధికారులతో కలిసి కమిషనర్ మంగళవారం అక్కడకు విచారణకు వెళ్లారు. ఓ కార్పొరేట్ సంస్థ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను వాణిజ్యపరంగా నిర్వహించడం, పార్కు ప్రాంగణంలో అనుమతి లేకుండా అనధికారికంగా టైలరింగ్ నిర్వహించడం, ట్రావెలింగ్ ఏజెన్సీ నడపడం, ఓ ఐస్ క్రీం వ్యాపారం కొనసాగించడం వంటి లోపాలను గుర్తించారు. ఒకరికి వేతనిస్తుంటే మరొకరితో పనులు చేయించడం వంటి అవకతవకలు బయటపడ్డాయి. దీనిపై మండిపడ్డ కమిషనర్ ఆయా కార్యకలాపాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుత వాచ్మెన్ను తొలగించి మరొకరిని నియమించాలని అధికారులకు సూచించారు. అక్కడ వ్యాపారాల నిర్వహణలో భాగంగా విద్యుత్ బిల్లుల రూపంలో నగరపాలక సంస్థకు కలిగిన నష్టాన్ని సంబంధిత వ్యక్తుల నుంచి వసూలు చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. రికార్డులను పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన అనంతరం బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు సేద తీరేందుకు ఏర్పాటు చేసే పార్కుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా పార్కులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఈఈ మాధవి, ఉద్యాన సహాయ సంచాలకులు టీవీ సిరిల్, అసిస్టెంట్ ఇంజనీర్ వై నాగేశ్వరరావు, టీడీపీ జనసేన నాయకులు శ్రీమన్నారాయణ, నారం శ్రీనివాస్, నీలకాయల సన్ని, సాదే సత్యబాబు, శ్రీధర్, మనోహర్, బి రాజు తదితరులు పాల్గొన్నారు. ఇందులో కొన్ని అనధికారమైనటువంటి ఆక్రమణలు ఉన్నట్టు బయటపడడం జరిగింది. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్తో తీసుకున్నటువంటి ఒక ఆర్ఓ ప్లాంట్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ బయటికి కమర్షియల్గా అమ్మడం అనేది ఒకటి బయటపడింది. రెండవది ఆ లోపల ఉన్నటువంటి ఒక ఏరియాని, ఒక ప్లేస్ని టైలరింగ్ కూడా ఇచ్చున్నారు. టైలరింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. మూడవది అనాథరైజ్డ్గా ఇక్కడ ట్రావెలింగ్ టికెట్స్ అమ్మడానికి, అదేవిధంగా ఐస్ క్రీమ్ పార్లర్ కూడా లోపల పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అనధికారికంగా ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి అనుమతి లేకుండా అనధికారికంగా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం బయటపడింది. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్డబ్ల్యూఏ ఏదైతే ఉందో ఆర్డబ్ల్యూఏ నుంచి మేము ఇచ్చేటటువంటి 6,000 రూపాయలకి అనధికారికంగా మరొకతను కూడా పెట్టి అతని చేత ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ కూడా చేస్తున్నట్టు బయటపడింది. సో ఇమ్మీడియట్గా ఆర్డబ్ల్యూఏకి ఇచ్చేటటువంటి అమౌంట్స్ ఆఫ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంతవరకు ఏదైతే మిస్యూజ్ చేశారో ఆ అమౌంట్ పవర్ ఛార్జెస్ కార్పొరేషన్ నుంచి పేమెంట్ చేయమని ఏదైతే చేసామో ఆ అమౌంట్ అంతా కూడా తిరిగి రిటర్న్ పే చేయమని చెప్పి కూడా జరగడం జరిగింది. అలాగే ఇక నుంచి ఈ కంప్లీట్గా వాచ్మెన్ కూడా తొలగిస్తున్నాం. కార్పొరేషన్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. కొత్తగా ఆర్డబ్ల్యూఏ ఆధ్వర్యంలో వేరే వాచ్మెన్ని 24/7 బేసిస్ మీద అపాయింట్ చేయడం చర్య తీసుకుంటున్నాం. దీని మీద మరొకసారి రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ఆ బాధ్యత మీద తీసుకోవడం జరుగుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలోకి మునిగిపోయిందని, 12 లక్షల కోట్లు అప్పుల భారం ప్రజలపై పడిందని, ప్రతి నెల పెన్షన్లో జీతాలు ఇచ్చేందుకు అప్పులు చేయాల్సి వచ్చిందేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలున్నప్పటికీ అప్పులు తప్పని పరిస్థితి అని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని, డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి సాధ్యమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పటాన్ని రామకృష్ణ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమని, అన్ని రాజకీయ పార్టీలు ఒకే స్టాండ్ మీదుండి ప్రత్యేక హోదా సాధించాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి కామరెడ్డి బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, టి అన్నవరం తదితరులు పాల్గొన్నారు. మాటలు చెప్పి కడుపు నింపి డబుల్ ఇంజన్ సర్కార్ అని మాయ మాటలు మానండి. ఇవాళ రాష్ట్రము ఆర్థికంగా చిక్కుల్లో ఉంది, క్రైసిస్ ఎదుర్కొంటా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మన ఢిల్లీలో చెప్పారు. ఇవాళ 1వ తేదీ వస్తే జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, అప్పు పుడితే తప్ప డబ్బులు ఇవ్వలేని పరిస్థితి.
కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, పక్క రాష్ట్రాలతో పోటీపడి మనం కూడా అభివృద్ధి కావాలంటే పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి, అందుకు ముందుకు రావాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ చాలా చోట్ల చూసాం. బీహార్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. వారంలో 7 బ్రిడ్జిలు కొట్టుకొని పోయినాయి. ఆడ 7 బ్రిడ్జిలే కొట్టుకుపోయినాయి. అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడుందో, యూపీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. అభివృద్ధి ఏం జరిగిందో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే మాటల ద్వారా వీలు కాదు. పైగా పురంధరేశ్వర గారు అన్నారు 2047 కల్లా ఆర్థిక వ్యవస్థ 3వ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. దానికి 2047 అక్కర్లే, ప్రధానమంత్రి మోడీ అక్కర్లే. మనం ఎవరితో పోటీ పడాలి? వాళ్ళ ప్రపంచంలో చైనా దేశం కంటే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశము. చైనాతో మనం పోటీ పడాలి. కానీ ఇవాళ చైనాది $18 ట్రిలియన్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, మనం $3.6 ట్రిలియన్. మనం ఎక్కడున్నాం? చైనా ఎక్కడుంది? 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1948లో చైనాలో విప్లవం జయప్రదమైంది. మరి ఇవాళ చైనా ఎక్కడుంది? మనం ఎక్కడున్నాం? చైనాతో పోటీ పడండి, మాయ మాటలు మానండి. పురుషోత్తమపట్నం ప్రాజెక్టు ద్వారా గోదావరి ఏలేరు జలాల అనుసంధానంతో పిఠాపురం నియోజకవర్గం అంతా పండించిన పంటలతో సస్యశ్యామలమవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కిల్లంపూడి మండలం కృష్ణాపురం వద్ద గోదావరి ఏలేరు జలాలు అనుసంధానమయ్యే ప్రాంతాన్ని రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. ఉప్పొంగి పారుతున్న ఏలేరు గోదావరి జలాలను చూసిన మాజీ ఎమ్మెల్యే వర్మ ఆనందంతో పరవశించి గోదావరి ఏలేరు జలాన్ని సేవించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. మేము ఉన్నప్పుడు ఇది వరకు 23 టీఎంసీ వరకు తీసుకుని 23 1 టీఎంసీ ఇన్ఫ్లో ఏదైనా వచ్చినా, సడన్ ఫ్లడ్ ఏదైనా వచ్చినా ప్రాజెక్ట్ ఇబ్బంది పడకుండా కింద ఫ్లడ్ వలన నష్టం జరగకుండా ఉండడానికి 1 టీఎంసీ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఫ్లడ్ ఉంది కాబట్టి దగ్గర 40,000-50,000 క్యూసిక్ గోదావరికి వస్తుంది, ఒక 30,000 సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పంపింగ్ ఈ 3 నెలలు చేసుకుంటే రిజర్వాయర్ నిండుద్దని ఒక ఆలోచనతో అధికారులందరూ కరెక్ట్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మన యేసుబాబు గారు, ఈ గారు, డిఈ గారు అందరూ కూడా టీం బ్రహ్మాండ పనిచేస్తున్నారు. మేము ఎందుకు వచ్చామంటే ఇది వాటర్ వస్తుందా లేదా తెలుసుకోవాలని చెప్పి వచ్చాం. ఎంచేదంటే ఇంకా పిఠాపురానికి ఎంటర్ అవ్వలేదు. పిఠాపురానికి ఏదైతే వంతుల వారి ఉందో వంతుల వారిగా ఇచ్చి ఎంటర్ చేయాలి. అది కూడా జర్నీ టైము, నీరు ప్రయాణించే టైము పిఠాపురానికి సంబంధం లేదు. దివిలి దగ్గర ఏదైతే మౌత్ ఉందో అక్కడ రిసీవ్ చేసుకుని వాటర్ రిసీవ్ చేసుకుని కెనాల్ ఏదైతే ఉందో దివిలి దగ్గర సిస్టమ్, అక్కడి నుంచి పిఠాపురం వంతు టైము కౌంట్ అవుతుంది. ఇది వరకు కలెక్టర్ గారి దగ్గర నేను ఉన్నప్పుడు మీటింగ్ వేసి అన్నీ మాట్లాడి అన్నీ కూడా ఇరిగేషన్ వాళ్ళ దగ్గర మినిట్స్ ఉన్నాయి. దాని ప్రకారం థైలాండ్ కాబట్టి పిఠాపురం కోసమే పురుషోత్తపట్నం తెచ్చాం. మెయిన్ పిఠాపురం కాన్సెప్ట్ శంకుస్థాపన కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడే చేశారు. చేత వాటర్ మేనేజ్మెంట్ చక్కగా చేయాలని ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది లేదు. ఇప్పుడు పంపింగ్ ఇబ్బంది లేదు. ఇబ్బంది వల్ల మన ప్రాజెక్ట్ నుంచి ఏలేరు ప్రాజెక్ట్ నుంచి అలాగే తిమ్మాపురం ఇక్కడి నుంచి వెళ్ళేది డైవర్షన్, వంతుల వారి డైవర్షన్ మాకావనండి. అందరు రైతులు బాగోవాలి, అన్ని నియోజకవర్గాల రైతులు బాగోవాలి. ఎవరికన్నా వాళ్ళ టైం ప్రకారం సఫిషియెంట్ వాటర్ పంపించవలసిన బాధ్యత ఏలేరు డివిజన్ యొక్క ఇదిని ఆ స్టాఫ్ది ఉంది. కాబట్టి మీరు కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గర రెంచులు పెట్టకుండా, ఎంచేదంటే మళ్ళీ అవినీతి స్టార్ట్ అవుతుంది. ఎకరానికి 600, 700 కంటిన్యూగా గత ప్రభుత్వంలో చేశారు. ఆ రెంచెస్ కూడా ఏఈలు కంట్రోల్లో పెట్టి ఎక్కడికక్కడ వాటర్ మేనేజ్మెంట్ చేయాలని చెప్పి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ వరకు అయితే చక్కగా వచ్చింది. అక్కడ కూడా 2 రోజుల్లో స్ట్రీమ్ లైన్ అవుద్ది. ఒక 2 రోజుల్లో పిఠాపురంలో ఏలేరు గోదావరి అనుసంధానం చేసిన 2 వాటర్లో కలిపి పరవళ్ళు తొక్కుద్దని చెప్పి తెలియదు. ఎన్నికల ముందు రాక్ సిరామిక్స్ అమలు కొట్టే టైల్స్ పరిశ్రమలో ఏ కారణం లేకుండా తొలగించిన 24 మంది పర్మనెంట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సైగిలికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి డి క్రాంతి, రాక్ సిరామిక్ ఉద్యోగి చంద్రశేఖర్లు మాట్లాడుతూ గత 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులను, కుటుంబాలను రోడ్డున పడేశారని విమర్శించారు. 85 రోజుల నుండి కంపెనీ గేటు ముందు ఆందోళన చేస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ఈ ధర్నాలో రాక్ సిరామిక్స్ ఉద్యోగులు రామకృష్ణ, అర్జున్ రావు, జీవి మల్లికార్జునరావు, కాళ్ల మంగారావు, సుబ్బారావు,
బి ప్రభుదాస్, రాజబాబు, ఏవి సత్యనారాయణ, బిఎస్ఆర్ మూర్తి, గంగాధర్, జీవివి సత్యనారాయణ, సతీష్, వరప్రసాద్, మలక రమణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో, చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి హెచ్ఆర్ లాంటి అధికారులు ఉన్నారో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కలగ చేసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కార్మికులకు మద్దతు అని చెప్పడం కాకుండా చేతల్లో చూపించాలి ఇప్పుడు అధికార పార్టీ. ఎందుకంటే ఎన్నికల ముందే తొలగించారు వీళ్ళందరినీ. అప్పుడు తప్పు అని చెప్పి అందరం మాట్లాడుకున్నాం. కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ వర్కర్లకి న్యాయం చేయాలి. కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారిని కలిసాం, గౌరవనీయుల మంత్రి గారిని. ఆయన కూడా చెప్పారు, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా ఏ యాజమాన్యం ఆవరిస్తే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు కూడా ఈ రోజుకి 85 రోజులు ముగిసాయండి నాకు తొలగించి. ఏమాత్రం ఇప్పుడు కూడా ఏమాత్రం స్పందించట్లేదండి. ఏదారు ఇందులో కూడా మేము అందరం కూడా బెస్ట్ ఎంప్లాయీస్ సర్టిఫికేట్ కూడా మా దగ్గర ఉన్నాయండి. బెస్ట్ ఎంప్లాయీస్ ఇచ్చారండి అందరూ కూడా. మేము బెస్ట్ గా కంపెనీ బాగా చేస్తున్నారని చెప్పేసి బెస్ట్ ఎంప్లాయీ ఇస్తారండి ప్రతి సంవత్సరం కూడా. అందు కూడా మాకు ఉన్నాయండి సర్టిఫికేట్లు కూడా మా దగ్గర. మేము ఇది ఈ 11వ తారీఖున మీరు తేల్చకపోతే మేము రోజు కూడా కలెక్టరేట్ దగ్గర మా ఫ్యామిలీలతో వచ్చి, మా ఫ్యామిలీ పిల్లలతో కానివ్వండి, భార్య బిడ్డలతో కానీ అందరితో వచ్చి మేము ధర్నా డైలీ చేయడానికి మేము సిద్ధపడతాం సార్. మాకు ఇది తొందరగా చేర్చమని మేము కోరుకుంటున్నాం. రియల్టర్ల కాసులకు కక్కుర్తి పడి అనధికార లేఅవుట్లకు అధికారులు అనుమతిస్తుండటంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని, గత ప్రభుత్వం తమ గోడును పట్టించుకోలేదని, తమ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అయినా తమ ఇబ్బందులు తీర్చాలని పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీకి చెందిన ప్రజలు, రైతులు, వైసీపీకి చెందిన ఆ వార్డు కౌన్సిలర్స్ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీకి డ్రైనేజ్ అవుట్లెట్లు లేకపోవడంతో ఆ కాలనీ నుంచి వర్షపు నీరు గాని, వాడకపు నీరు గాని వాటరేవు వారి పంట కాలువ ద్వారా వెళ్తుందని, గత ప్రభుత్వంలో కాలనీకి ఆనుకుని అనధికారికంగా లేఅవుట్ వేసి ఆ పంట కాలువను కప్పేయడంతో నీరు వెళ్లే దారిలేక కాలనీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా వినలేదని వాపోతూ తమ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ ఇబ్బంది తీర్చాలని రైతులు, కాలనీ వాసులే కాకుండా స్వయంగా ఆ వార్డు వైసీపీ కౌన్సిలర్ బోనాసుల శివ కూడా వేడుకుంటుండటం విశేషం. మాది వార్డేవూరు వార్డేవూరు రమేష్ చంద్ర గారి పొలం మీద మేమంతా కూడా ఆయన పొలం మేము కొనుక్కున్నాం. ఆయన పొలం మీద వార్డేవూరు రమేష్ చంద్ర గారి కాలం నీరంతా కూడా వార్డేవూరు మన డ్రైవర్స్ కాలనీ నీరు, దుర్గమ్మ గుడి నీరు, వార్డేవూరు కాలం నీరు, సాగునీరు, పంట నీరు, వర్షపు నీరు అంతా కూడా పంతా రావణ గారి భూమి నుంచి పూర్వం నుంచి 100 ఏళ్ల నుంచి ఈ భూమి నుంచే కిందకి పోవడం జరుగుతుంది. ఈవేళ ఈ లేఅవుట్ల నిమిత్తం ఈ ఏరియా అంతా కప్పెట్టేసి డ్రైవర్ కాలనీ, పంట పొలాలు అన్నీ కూడా ముంపు గురయ్యేలాగా ఏర్పాటు చేస్తున్నారు. దీని గురించి మీరు గవర్నమెంట్ స్పందన తీసుకుని మా ఇళ్ళు, పొలాలన్నీ కూడా ముంపు గురి కాకుండా, మాకు నీరు పోయే మార్గం మాకు చూపించవలసిందిగా మేము అందరూ అడుగుతున్నాం. మరి కొడవారు మరి స్థానికుల్ని సంప్రదించకుండా వారు మాత్రం ఎలా ఇస్తున్నారు, ఈ పర్మిషన్లు ఎలా ఇస్తున్నారు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఆ చుట్టుపక్కల రైతుల్ని, తర్వాత స్థానిక నాయకులను కూడా తీసుకుని వెళ్ళి ఇలా పర్మిషన్కి చేయవలసిందిగా మేము అభ్యర్థన చేస్తున్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు కాబట్టి వారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం దీన్ని, ఈ సమస్యనే. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు 2 చేతులతో జోడించి నమస్కారం చేస్తున్నాను. ఇక్కడ అనాథరైజ్గా ఎవరిష్టాసారంగా నా లేఅవుట్లు చేసేసి రైతులకు కానీ, ఇటు ఇల్లులు కానీ, పూర్వం నుంచి ఉన్న ఇల్లులు కానీ నీరు వెళ్ళి మార్గం లేకుండా చేసేస్తున్నారు. దయచేసి జరగకుండా ఈ కొడవారిని నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్నాం. మీరు వైసీపీ కౌన్సిలర్ కదా? అవునండి. అయినా సరే మీ గవర్నమెంట్ లో మీరు ఏం చేయలేకపోయారు? మేము ఆల్రెడీ వైసీపీ కౌన్సిలర్నా కానీ నాయకుని అధికారిని కాదు కదా, అధికారుల దృష్టి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా ఏం చేయలేదు. దానికి సంబంధించి డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి, కావాలంటే మీకు చూపిస్తాను. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి.
ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కాకినాడ జగన్నాథపురం ఎన్టీఆర్ బ్రిడ్జ్ వద్ద నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొవ్వూరు గ్రామం శ్రీ వారాహి అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతోంది. శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాకినాడ జగన్నాథపురం ఎన్టీఆర్ బ్రిడ్జ్కు 3 కిలోమీటర్ల దూరంలో గల కొవ్వూరు గ్రామానికి తరలివస్తున్నారు. శ్రీ వారాహి అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. వారాహి అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగుతోంది. అమ్మవారి గుప్త నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం మహిళలచే సామూహిక కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్స్ వారి సహకారంతో కుంకుమ పూజల్లో పాల్గొన్న మహిళలకు శ్రీ వారాహి వ్రతకల్ప పుస్తకాన్ని ఉచితంగా అందజేశారు. శ్రీ వారాహి అమ్మవారి వ్రతకల్ప పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజుల చేతుల మీదుగా ప్రారంభించారు. మహిళలకు ఆయన స్వయంగా శ్రీ వారాహి అమ్మవారి వ్రతకల్ప పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు, టీడీపీ నాయకులు గుండుబోగుల సతీష్, బీజేపీ మహిళా నాయకురాలు, కాకినాడ 36వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, ఆలయ వ్యవస్థాపకురాలు లక్ష్మీ ప్రసన్న మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు శ్రీ వారాహి అమ్మవారి ఆలయం వ్యవస్థాపకులు కాలా వీరభద్రరావు, కాలా లక్ష్మి, కాలా చిన్న, జనసేన నాయకులు ముమ్మిడి వెంకట్రావు, బుజ్జి, తిబ్బిరిశెట్టి వరప్రసాద్, గొల్లపల్లి సతీష్ కుమార్, మేర్నిడి దొరబాబు, తుమ్మలపల్లి గాంధీ, రెడ్డి పెద్దబాబు, రాకుర్తి రామకృష్ణ, రాకుర్తి దుర్గారావు, రాకుర్తి శివ, రాకుర్తి వీరబాబు, కొవ్వూరు వాస్తవ్యులు గుండుబోగుల తాతబాబు, గుండుబోగుల నానాజీ, రాకుర్తి బ్రదర్స్, శ్రీ వారాహి అమ్మవారి దీక్షాపరులు, అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు 3వ రోజు మరి వారాహి అమ్మవారి 3వ రోజు వరలక్ష్మి వ్రతాలు ఏ విధంగా జరుగుతాయో అంతకంటే వైభవంగా ఈరోజు కుంకుమ పూజలు ఇక్కడ జరగడం అనేది చాలా అద్భుతమైన విషయం. అలాగే రేపు కూడా ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇక్కడ కమిటీ సభ్యులు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి పూర్తి సహకారం గోవింద్ గారు వాళ్ళందరూ కూడా అందించడం జరుగుతుంది. మరి అందరూ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నారు. ప్రసన్న గారు ప్రతిష్ఠించారు కాబట్టి ఈరోజు ఆవిడ కళ్ళలో కనిపించి కాశీలో ఉన్న వారాహి అమ్మవారిని మన కొవ్వూరు గ్రామంలో తీసుకొచ్చినందుకు మా కొవ్వూరు గ్రామం చాలా పుణ్యం చేసుకుంది. ఎందుకంటే మా కొవ్వూరు గ్రామం ఎక్కడున్నదో తెలియదు, కానీ రాజమండ్రి కొవ్వూరు అంటే రాజమండ్రి అంటారు, రాజమండ్రి దగ్గర కొవ్వూరు అంటారు, కానీ మా కొవ్వూరు గ్రామం ప్రజలందరికీ తెలుస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇక్కడ ఇది 3వ రోజు జరగడం చాలా అమ్మవారి కుంకుమార్చన పూజ కుంకుమార్చన జరగడం చాలా ఆనందంగా ఉంది. వందలాది మంది ఫస్ట్ రోజు జరిగింది, 2వ రోజు ఇంకా పెరిగారు, ఇంకా పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే 3 రోజులు అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. మరి జై అమ్మవారు. అలాగే మరి మా పవన్ కళ్యాణ్ గారు ఆయన వారాహి మాల వేసుకున్నందుకు మరి ప్రజలందరూ ఇక్కడ కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారు ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లేదాకా వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే మా ప్రీతం నాయకులు గవర్నర్ శ్రీ పంతం నానాజీ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఆశీస్సులతో మరి కొవ్వూరు గ్రామంలో ఎంతమంది జనం వస్తున్నారంటే ఆయనకి కూడా ఎమ్మెల్యే అవగానే మా కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారు ఉన్నారని అందరికీ తెలుస్తుందని కోరుకుంటున్నాం. శ్రీ లక్ష్మీ ప్రసన్న గారు ఏ జామ్లో పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ కోవూరులో వారాహితల్ని ప్రదర్శించడం జరిగింది. వాళ్ళు కళ్ళలో జరిగిందో ఏం జరిగింది కానీ కొవ్వూరుకు అద్భుతం లాంటిది ఇది. చుట్టుపక్కల గ్రామాల్లో కొవ్వూరు అంటే ఎవరికి తెలియదు. ఎక్కడో నర్సీపట్నం, అనకాపల్లి ఎక్కడెక్కడో తెలుసుకుని లక్ష్మీప్రసన్న గారు అది పెట్టడం, రూట్ మ్యాప్ ద్వారా కొవ్వూరు రావటం. అసలు కొవ్వూరు ఖాళీ ఉండలేదు. ప్రతి సందులు అడిగినా సరే వారాయం కోసం మాట్లాడుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు మాల వేయటం ద్వారా తెలియదు, లక్ష్మీప్రసన్న గారు ఈ యూట్యూబ్ ద్వారా కొన్ని ప్రసారం వల్ల తెలియదు. కొవ్వూరు గ్రామం అన్నది కన్నుల వైభవంగా కొన్నాళ్ళకి కొవ్వూరు అంటే వారాహి అమ్మవారు చెప్పుకునేలాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే మా ఎన్డీపీ కూటమి తరఫు ఏ అభివృద్ధి కార్యక్రమాలు సరే మేమందరం ఓకమ్మడిగా కలిసి గుడికి ఏం చేయాలన్నా చేస్తాం. ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. అలాగే గోవింద్ గారి ఆధ్వర్యంలో కూడా ఏం సేవలు కావాలన్నా చేయడం జరుగుతుంది. అలాగే పంచాయతీ నెంబర్లు కూడా అందరూ ఉన్నారు. ప్రసాద్ గారు, సతీష్ గారు, గోవింద్ గారు కూడా వాళ్ళతో సంప్రదించి ఏం కావాలన్నా సరే ఆలయం తరఫున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
జై వారాహి తల్లి. మనము బుక్ కూడా ప్రింటింగ్ చేయించామండి. ఇది నిజంగా ఇది ఒక చరిత్ర అనమాట. ఎవరు కూడా అన్ని వరలక్ష్మి వ్రత పుస్తకాలు ఉంటాయి, వినాయక చవితి బుక్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇలా వారాహి అమ్మవారిది ఒక బుక్ ప్రింటింగ్ చేయడం అనేది నిజంగా నేనైతే అనుకుంటున్నాను, నాకు తెలిసి ఈ బుక్స్ ఎవరు ప్రింటింగ్ చేయలేదని. అది మరి నాకు తెలియదు. మనం ఇది కూడా మాకు మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారు స్పాన్సర్ చేశారండి. మేము కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని వారు మోహన్ పబ్లికేషన్స్ సారు నాతో మాట్లాడి ఈ బుక్స్ అయితే ప్రింట్ చేయించడం జరిగింది. నిజంగా ఆయనకి నా తరపున ధన్యవాదాలు. అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఆయన కుటుంబానికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే బుక్లో అయితే చాలా సులభంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజ అమ్మవారి పూజని చేయించుకునే విధంగా నేను ఇవన్నీ కూడా ఒక చోటకి చేర్చి ఈ బుక్ని అయితే ప్రింట్ చేయించడం జరిగిందండి. ఇందులో పూజా విధానం ఉంటుంది సింపుల్గా. అలాగే కవచం, వారాహి కవచం, ఎంతో శక్తివంతమైన వారాహి కవచము, నామాలు, ఇవన్నీ కూడా మనం ప్రింట్ చేయించాము. ఈ బుక్ కూడా ఉచితంగానే మనము ప్రొవైడ్ చేసామండి అందరికీ కూడా. ఈ బుక్ ప్రతి ఇంట ఈ బుక్ ఉండి అమ్మవారి కీర్తి ఇంకా ప్రపంచానికి తెలియజేయాలనేదే నా ఆశయము, నా ధ్యేయం. అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి వారాహి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారి సన్నిధిలో కోరుకుంటున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల సొమ్మును అధికారులు, సిబ్బంది అడ్డంగా దోచుకు తిన్న ఉదంతాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటి వెలికితీస్తున్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఇచ్చిన సొమ్ములు సభ్యులు ఇవ్వకుండా కాజేయటం, సభ్యుల పేర్ల మీద బ్యాంకుల్లో రుణాలు తీసుకోవటం వంటి అవినీతికి పాల్పడిందంటూ బి కొత్తూరు గ్రామానికి చెందిన పలు డ్వాక్రా సంఘాల సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పిఠాపురంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో బాధిత సభ్యులంతా జిల్లా కలెక్టర్కు యానిమేటర్పై ఫిర్యాదు చేసి యానిమేటర్ తమను దారుణంగా మోసం చేసిందని, తమను ఆదుకొని ఆ యానిమేటర్పై చర్యలు తీసుకోవాలని కూడా వేడుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డిఆర్డీఏ, మెప్మా జిల్లా ఉన్నతాధికారులు బి కొత్తూరులో యానిమేటర్ తతంగంపై విచారణ చేపట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారినా ఇంకో ప్రభుత్వం మారినా ఏం చేయాలండి? డ్వాక్రా యానిమేటర్ పని వచ్చి చూసుకుని పోవాలండి. ఆ పని ఇప్పుడు కలెక్ట్ కాదండి. రాజకీయం పరంగా కూడా రాజకీయం అంటే ఈ పక్క ఆ పక్క నచ్చినట్టు చేస్తారు కదండి రాజకీయం. ఇప్పుడు రాజకీయం పని ఏంటండి అసలు? డ్వాక్రా యానిమేటర్ పని వచ్చి చూసుకుని పోవాలండి. ఆ పని ఇప్పుడు కలెక్ట్ కాదండి. రాజకీయం పరంగా కూడా రాజకీయం అంటే ఈ పక్క ఆ పక్క నచ్చినట్టు చేస్తారు కదండి రాజకీయం. ఇప్పుడు రాజకీయం పని ఏంటండి అసలు ఈ ఊళ్ళో? చెప్పండి. ఒక 50,000 రూపాయలు ఇచ్చిందండి ఒకసారి. 50,000 కట్టేసామండి. కట్టేసాక డ్వాక్రా అడితే మేము డ్వాక్రా మీకు డ్వాక్రా పెట్టినాం కదండి. ఎందుకు పెట్టకపోవాలండి? మాకు ప్రతి మహిళకి డ్వాక్రా ఉండాలి. మాకు ఆధార్ కార్డు లేదండి, రేషన్ కార్డు లేదు. ఊళ్ళోనే ఉన్నాం మేము. చిన్నప్పుడు చిన్న డ్వాక్రా ఎందుకు పెట్టకపోవాలండి? మాకు ప్రతి మహిళకి డ్వాక్రా ఉండాలి. మాకు ఆధార్ కార్డు లేదండి, రేషన్ కార్డు లేదు. ఊళ్ళోనే ఉన్నాం మేము. చిన్నప్పుడు చిన్న డ్వాక్రా తీసుకున్నామండి లోన్లో. బరోడా బ్యాంక్ లో లోన్ ఉంటే 1,00,000 రూపాయల లోన్ చూపెడుతుంది ఇక్కడ. మాకు మేము తీసుకోలేదు, బరోడా బ్యాంక్ వెళ్ళలేదండి అసలు. మేము వాళ్ళు అడిగాము ఆఫీసర్ ఏమైందన్న డబ్బులు అడిగే మేము సమాధానం చెప్పట్లేదండి. మీరు వెళ్ళకుండా మీకు ఎలా లోన్ ఇచ్చారని అడుగుతున్నారు. మేము వెళ్ళలేదని చెప్పు అసలు అక్కడ వెళ్ళలేదండి. మేము మీ పేరు అప్పు ఉందమ్మా? ఉందండి, 1,00,000 రూపాయలు అప్పు ఉందండి మా పేరు. మేము తీసుకోలేదండి. మేము రాయరం బ్యాంక్ లో 1,00,000 మా బిల్లు కూడా తీసుకున్నాం. సంతకాలు పెట్టించుకుంటాం. అయితే నిన్న కలెక్టర్ గారికి కంప్లైంట్ వచ్చిందని గ్రూపులో ఫ్రాడ్ జరిగిందని. దాని గురించి లోన్ వాళ్ళకి ఎంత ఇచ్చారు, అందిందా లేదా అనేది మేము బ్యాంకు నుంచి ఇచ్చిన లోన్ ఎంత, ఆ లోన్ వాళ్ళకి అందిందా లేదా తెలిసిన ఫ్రాడ్ ఏం ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల తగు శ్రద్ధ వహించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం అశోక్ కుమార్, డాక్టర్ కిరణ్ కుమార్ వాలే, డాక్టర్ అత్తిలి సూర్యకాంత్లు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక వివేకానంద పార్క్లో లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెషనల్స్ న్యూరోస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెదడు, వెన్నెముక, గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా డాక్టర్స్ పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో చాలా మంది బిజీ అయిపోయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపటం లేదని, ఫలితంగా చిన్న వయసులోనే బీపీ, షుగర్, గుండె తదితర వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదర్శ ఫార్మసీ కాలేజ్ కరెస్పాండెంట్ కనకరాజు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన సదస్సు నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యూరోస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజర్ సుధీర్, కాకినాడ ప్రొఫెషనల్స్ క్లబ్ అధ్యక్షులు సబీర్, డాక్టర్ పివి సూర్యప్రకాష్, డి రవికుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎడంచి లాగుతుంది, గడ్డం కింద కొంచెం నొప్పిగా అనిపిస్తుంది అంటే కంపల్సరీ హార్ట్ వైపు నుంచి టెస్టులు చేయించుకోవాలి. లేదు ఛాతీ వెనక భాగంలో మంటగా అనిపిస్తుంది, పుల్లని తేన్పుల్లా వస్తుంది, పొట్టుబ్బరం వస్తుంది, ఏదైనా మసాలా తిన్న తర్వాత వస్తుంది అంటే మనం కొంతమేర ధైర్యంగా ఇది గ్యాస్ట్రైటిస్ ఏమో అని అనుకోవచ్చు అన్నమాట. అప్పుడు ఇంట్లో మనకున్న ఒక ప్యాంటాప్, ర్యాంటాప్ ఏదో వేసుకుంటాం. కానీ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇలా ఉంది సార్ నా పరిస్థితి అంటే మేము ఒక ఈసీజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఈసీజీ కంపల్సరీ చేసుకుంటాం. ఎందుకంటే అది కార్డియాక్ కంప్లైంటా గ్యాస్ట్రిక్ కంప్లైంటా రూల్ అవుట్ చేసుకోవటం. ఓకే, అది చేసుకున్న తర్వాత ఇది కార్డియాక్ వైజ్గా ఇష్యూస్ ఏమీ లేవు అనుకుంటే దానికి తగ్గట్టు గ్యాస్ట్రిక్ కంప్లైంట్ టెస్టులు పెడతాం. తర్వాత మన జనరల్ పాపులేషన్లో మనకు వచ్చే డౌట్స్ ఏంటి, అసలు ఎండోస్కోపీ చేయించుకోవాలా వద్దా, ఎప్పుడు చేయించుకోవాలి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవాలా వద్దా, ఎప్పుడు చేయించుకోవాలి. డాక్టర్ గారి దగ్గరికి పొట్టలో నొప్పి అని వెళ్ళంగానే అల్ట్రాసౌండ్ రాసేస్తున్నారండి, లేదా ఎండోస్కోపీ రాస్తున్నారండి. మన ఎండోస్కోపీ ఎప్పుడు చేయించుకోవాలి. కానీ ఎప్పుడు కూడా మనం మనం ఏమైనా వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వచ్చి ఈసీజీ తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కార్డియాలజీలో చాలా ఆధునిక సదుపాయాలు కాకినాడలో కూడా ఉన్నాయి. మొదట 1-2 గంటలో కానీ మనం హార్ట్ అటాక్ కానీ కనుక్కోగలిగితే దానికి ఇవ్వాల్సినటువంటి కొన్ని ఇంజెక్షన్స్, ప్రొసీజర్స్ వలన మనం 100% రికవరీ అవ్వచ్చు. సో ఎవరికైనా సరే కొంచెం ఛాతీలో నొప్పి అనుమానంగా ఉంది, వాళ్ళకి ఒక 40 సంవత్సరాలు పైనుంచి ఉన్నారు, కొంచెం షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది అంటే వెంటనే హాస్పిటల్కి వచ్చి ఈసీజీ అన్నది కంపల్సరీగా మినిమం ఈసీజీ అని కానీ ఒకటి 2 చిన్న బ్లడ్ టెస్ట్లు ఉంటే అవి చేసుకోవాలి. ఈ హార్ట్ అటాక్ గురించి అందరికీ బాగానే తెలుసు. బట్ ఇంకోవైపు బ్రెయిన్ స్ట్రోక్లా కూడా ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మనకి కాళ్ళు చేయలాగడం, మూతి వంకర అయిపోవడం, చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. వెంటనే వాళ్ళలో బ్రెయిన్కి సంబంధించిన సర్జరీస్ మేడం ప్లీజ్ ఇష్టమైన సర్జరీస్ మా హాస్పిటల్ నందు జరుగుతూ ఉంటాయి. బ్రెయిన్కి సంబంధించింది మీకు సర్జరీ తెలిసిందే, నరాలు తెలుసు కదా మీకు, బ్రెయిన్కి సంబంధించి చాలా సన్నగా మీకు ఉంటాయి, అది కంటికి కూడా కనపడవు. అలాంటి నరాల్లో ఎలాంటి లోపాలు తలెత్తితే చాలా అధునాతన టెక్నాలజీ ద్వారాగా మా హాస్పిటల్ నందు సర్జరీస్ నిర్వహిస్తూ ఉంటారు. మన అశోక్ సార్ అలాంటి సర్జరీస్ ఎన్నో వందల సర్జరీస్ ఆయన చేయడం జరిగింది. సో ఆయన ఈరోజు మన ముందు రానున్నారు. సో మనందరం కూడా ఆయన చెప్పే విషయాలు జాగ్రత్తగా విని మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు అడగవచ్చు. మీకు ఆరోగ్యపరమైన ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా అడగవచ్చు. అందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. డైలీ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి, డైట్ గురించి చెప్పారు అందరికీ. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అడిగి తెలుసుకున్నారు, దానికి ఆన్సర్స్ అన్నీ కూడా ఇచ్చారు. సో న్యూరోస్టార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కండక్ట్ చేస్తుంది. మా యానివర్సరీ డే సందర్భంగా, నెక్స్ట్ డాక్టర్ డే సందర్భంగా కొన్ని కూపన్స్ అంటూ రిలీజ్ చేశాము. కొన్ని ఫేమస్ ప్లేసెస్లో సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి మావి కూపన్స్ లాగా ఇస్తున్నాము. ఆ కూపన్స్లో చూపించుకుంటే 50% ఫీజు డిస్కౌంట్ వస్తుంది. ఏమైనా టెస్టులు రాసినా కానీ డాక్టర్ గారు 10% వరకు డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఈ యాక్టివిటీ 4 months కంటిన్యూ అవుతుంది. సో కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్లో ఈ కూపన్స్ ఇస్తున్నాము. సో ఈ అవకాశం కాకినాడ ప్రజలందరూ వినియోగపరుచుకోవాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని మేము మా సైడ్ నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేస్తామని చెప్తున్నాను. శ్రీ కళావేదిక కాకినాడ జిల్లా కార్యవర్గం పిఆర్ ప్రభుత్వ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన 137వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధికార ప్రతినిధి డాక్టర్ రాయవరపు సత్యభామ తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 137వ జాతీయ శతాధిక కవి సమ్మేళన ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధికార ప్రతినిధి డాక్టర్ రాయవరపు సత్యభామ ఆహ్వాన పత్రిక కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ సత్యభామ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన శ్రీ కళావేదిక పిఆర్ ప్రభుత్వ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 137వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ కళావేదిక కాకినాడ జిల్లా ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే సాహిత్యులందరికీ కూడా ఆదివారం నాడు కవితోత్సవం 137వ శతాధిక కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ శ్రీఆర్ కాలేజీలో కవితోత్సాహంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఆహ్వానిస్తామండి. అదేవిధంగా ఎటువంటి ఫీజు లేదు, అందరూ ఆహ్వానితులే. ఈ యొక్క కార్యక్రమాన్ని కాకినాడ వాస్తవులు, కాకినాడ సంబంధించిన కమిటీ, అలాగే
గోదావరి శతకవితోత్సవం సంబంధించిన అందరూ కూడా దీనికి ఆహ్వానితుని తప్పకుండా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా వారి యొక్క కవితను అందరినీ కూడా వచ్చి ఈ కవి సమ్మేళనంలో పాల్గొస్తుంది. శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఆలయ అర్చకులు మధుశర్మ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ స్వామివారిని దర్శించి పూజలు చేశారు. అనంతరం ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సుబ్బారావు, వీరబాబు, ఆలయ ఈవో జోగ సత్యనారాయణ భక్తులు పాల్గొన్నారు. కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు మంగళవారం సందర్భంగా వేకువజాము నుండి కూడా భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు మంగళవారం భాగంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ మరియు తలాటం హరీష్ కోర్స్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భక్తులకి ప్రసాద కార్యక్రమం జరుగుతోంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీస్సులు వాళ్ళ ఇరువురికి కూడా ఉండాలని, అలాగే భక్తులందరూ కూడా స్వామివారి సందర్శించి ప్రసాద వితరణ స్వీకరించాలని కోరుకుంటున్నాము. సర్వేజన సుఖినో భవంతు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ నగరపాలక సంస్థ నూతన భవనాన్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. 43వ డివిజన్లో తోట నరసింహం పార్కును సందర్శించిన కమిషనర్ జె వెంకట్రావు. నిర్వహణ లోపాలపై అసంతృప్తి, విధుల నుండి వాచ్మెన్ తొలగింపు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమిష్టిగా కృషి చేయాలి. మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. గోదావరి ఏలూరు జలాల అనుసంధానంతో పిఠాపురం నియోజకవర్గం సస్యశ్యామలమవుతోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.